వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. 2023లో అసెంబ్లీలో తనకు తన భార్య భువనేశ్వరికి జరిగిన ఘోర పరాభవాన్ని జీర్ణించుకోలేక అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా కన్నీటి పర్యంతమయ్యారో అందరం కూడా చూశాం కదా. ఆ రోజు ఆయన ఒక శపథం చేశారు, ఇక నేను ఈ అసెంబ్లీలోకి అడుగు పెట్టాను, ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలోకి అడుగు పెడతా అంటూ ఆ రోజు శపథం చేసి ఈ రోజు విజయ పథంతో ముందుకు దూసుకువచ్చి ఈ నెల అంటే జూన్ 9న అమరావతి కేంద్రంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాతే ఆయన చేసిన శపథం ప్రకారమే విజయ పథంతో అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. అది ఎందుకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా నిన్నటి వరకు కూడా అంటే జూన్ 3 అర్ధరాత్రి వరకు కూడా అంటే కౌంటింగ్ మొదలయ్యే వరకు కూడా ఎవరు ఊహించలేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత ఘోర పరాభవం, అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది, సింగిల్ డిజిట్కే పరిమితమైపోతుంది అని ఎవరు కూడా ఊహించలేదు. కానీ ఎవరు ఊహించనేది ఈరోజు జరిగింది. సింగిల్ డిజిట్కే వైసీపీని పరిమితం చేసి దాదాపు డబల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్తో కూటమిని అసెంబ్లీలో కూర్చోబెట్టబోతున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి తన లేఖను కూడా గవర్నర్కు సమర్పించడం జరిగింది. ఇంతటి పరిస్థితి ఎందుకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? ముఖ్యంగా రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెతికెల పడ్డానికి బలమైన కారణాలు ఏంటి విశ్లేషించడానికి ఈరోజు సుమన్ టీవీ స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ గారు. చెప్పండి శ్రీనివాస్ గారు. నమస్కారం నారాజ్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. అసలు ఈ రిజల్ట్ నేను కూడా అంటే ఉదయము పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమయ్యేంత వరకు ఒక జర్నలిస్ట్ గా నేను కూడా ఊహించలేదు. విభేదించాను. ఓకే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇంత వెల్ఫేర్ చేసి ఉన్నారు. 2,90,000 కోట్లు నేను ఇలా డీబీటీ ద్వారా పంచిపెట్టాను, డైరెక్ట్ గా వేశాను. సరే, ఒకవేళ ఓడినా కూడా ఒక 50 స్థానాలు 60 స్థానాలు వస్తాయని నేను భావించాను. నాతో నాలాగే ఎంతో మంది భావించారు. ఎన్నో సర్వేలు కూడా ఇలాంటి సింగిల్ డిజిట్ తో వైసీపీ మిగులుతుంది ఎవరు కూడా. ఓకే, కేకే సర్వే కూడా డబల్ డిజిట్ ఇచ్చింది. 161 కూటమికి ఇస్తే 14 స్థానాలు కొద్దిగా వైసీపీకి ఇచ్చారు. అంటే ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి బావగారైన బ్రదర్ అనిల్ గారు కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ 151లో ఆ ఒకటి తీసేసి ముందున్న 1-5 అంటే 15 మాత్రమే మిగులుతాయని ఆయన కూడా జోస్యం చెప్పారు. అప్పుడే ఆయన దైవజనులు దేవుడు చెప్పినట్లుగా అందరూ భావిస్తారు ఇక్కడ. మరి అదే నిజమైందా అంటే ఈరోజు సింగిల్ డిజిట్కే పరిమితమై ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? దేని వల్ల వచ్చిందంటారు అసలు? సరే, ముఖ్యంగా ఏంటంటే ప్రజాస్వామ్యం విలువలు కాపాడుకోవాలి, ప్రజల మన్ననలు పొందాలి, మంచి సుపరిపాలన అందించాలి. ఈ సుపరిపాలన అందించినప్పుడు ప్రజలు తిరస్కరిస్తారు. మీకు 151 సీట్లు, 22 మంది ఎంపీలు సఫిషియెంట్ మెజార్టీ ఇచ్చారు. మీ మీద ఉన్న కేసులు మెజార్టీ అసలు మీ మీద ఉన్న కేసులు చూడాల, ఎన్ని ఆరోపించిన ప్రతిపక్షాలు లెక్క చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడుగా అద్వితీయమైన పరిపాలన అందిస్తాడని ఉద్దేశంతో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? పరిపాలన అందించారా? బటన్ నొక్కారు, పథకాలు ఇచ్చారు, వెల్ఫేర్ స్కీమ్స్ లబ్ధిదారులకు వెళ్ళి దాన్ని ఎవరు కాదనలేదు. వాలంటరీ వ్యవస్థ మంచిదే, మీ ప్రభుత్వ పథకాలని వాళ్ళ దగ్గర తీసుకెళ్తానికి ఉపయోగించారు. దాని మాటున రాజరికం అనేది ఒకటి వచ్చింది. అంటే రాజు అందరికీ అందుబాటులో ఉండాలి. రాజ్యంలో సుభిక్షంగా ఉండాలంటే రాజు కనపడతా ఉండాలి. రాజు కనపడకుండా తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయిపోయి సకల శాఖ మంత్రి ఒక్కడనే తన ప్రతినిధిగా పెట్టుకుంటే ఈరోజు పరిణామాలు దానికి కారణం. ఈ ఇద్దరే వైసీపీ పోవటానికి కారణం. అధికారం మరీ ఇంత దూరంగా ప్రజలకు దూరం అవడానికి కారణం. ప్రజల దగ్గరికి నాయకుడు లేనప్పుడు ప్రజలు ఏ విధంగా ఓట్లేస్తారు? మీరు అన్నట్టు బంపర్ మెజార్టీతో మీకు ఇచ్చారు. 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందిస్తారని స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నారు ప్రధానమంత్రి మోడీ. దేశంలో ఎవరు ప్రధానమంత్రి అయినా తీసుకొస్తున్నారు. 5 సంవత్సరాలు మీరు తేలైపోయారు. పోలవరం పూర్తి చేస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ ఒక మంత్రి, ఆయన మారాడు. అంబటి రాంబాబు వచ్చాడు, కానీ అది పోలవరం పూర్తి కాల. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీకు కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమం ఎంత పతాక సాయి నీళ్లు నిధులు నియామకాల ద్వారా వచ్చింది. నీళ్లు నిధులు నియామకాల స్లోగన్తోనే అది అందిపుచ్చుకొని కేసీఆర్ గారు సీఎం. అది చేయనప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్స్, సో మెనీ ఎలిగేషన్స్, తర్వాత నియామకాలు లేనప్పుడు ప్రజలు ఏమైంది? ప్రజలకి ప్రగతి భవన్కి దూరం అయిపోయింది, పదవి కోల్పోయాడు. సేమ్ అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి గ్యాప్ వచ్చేసింది. ఎమ్మెల్యేలకి మంత్రులకి కూడా అపాయింట్మెంట్ లేనప్పుడు వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు సార్? ప్రజలు ఎవరికి చెప్పుకోవాలా? కన్సల్ట్ ఎమ్మెల్యే చెప్పుకుంటారు. ఎమ్మెల్యే ఎవరికి చెప్పుకోవాలా? మంత్రికి చెప్పుకోవాలి. ఆ మంత్రి ఎవరు చెప్పుకోవాలా? నాయకుడికి, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవాలి, ముఖ్యమంత్రికి చెప్పుకోవాలి. నా బొమ్మ చూస్తే ఓట్లు వేస్తారనుకుంటే ఒక్కసారి చూస్తారు, అది మరలా చూడరు. ఇప్పుడు అభివృద్ధి మాటన ఎవరు మాట్లాడినా
ఎవరు ప్రతిపక్షాలు ఉండకూడదు ఎంతో మంది అవినీతిని ఎదుర్కొంటున్న విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రులను సైతము నియోజకవర్గాలు మార్చి పక్క నియోజకవర్గాలు పంపించడము, అక్కడికి వెళ్తే ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందనే భావనతో నా బొమ్మ పెట్టుకుంటే చాలు, అక్కడ వెళ్ళిన తర్వాత ఈ రూపాయి చెల్లుతుంది, ఇక్కడ చినిగిపోయిన ఆ రూపాయి నోటు మీద జరిగిపోయిన బొమ్మను అక్కడ అతికించుకుంటే ఖచ్చితంగా గెలిచి తీరుతారని ఒక భావనతో అక్కడికి పంపిస్తే ఇప్పుడు ఏం జరిగింది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మినహాయిస్తే అందరూ ఓడిపోయారు. దీనికి బలమైన కారణము అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే అంటారా? 100%. ఓకే, ఆయన నియంతృత్వ ధోరణి. నేను చెప్తే అన్నీ జరుగుతుంది, నా బొమ్మ చూస్తే ఓటేస్తారు, నేను పథకాలు ఇస్తున్నాను కానీ బటన్ నొక్కుతున్నాను, నేను ఇచ్చింది వీఆర్ ప్రొవైడర్, నేను ఇచ్చేవాడిని మీరు తీసుకునేవాళ్ళు అంటే ఏంటి సార్? ఎవరికి ఇస్తున్నారు ఇక్కడ? ఎవరు డబ్బులు ఇస్తున్నారు? సింపుల్ లాజిక్ సార్. 2.5 లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగింది. ప్యాకేజీకి ఒప్పుకున్నాడని చెప్పేసి ఆయన్ని అనేక రకాలుగా ఇచ్చేసి తాత్కాలిక భవనాలే శాశ్వత భవనాలు కూడా లేవు అని చెప్పి ఆయన నమ్మలా. ఇప్పుడు మిమ్మల్ని నమ్మారు. మీరేం చేశారు? 2.5 లక్షల కోట్లు అడిషనల్గా 8 లక్షల కోట్లు అప్పు చేశారు. 10.5 లక్షల కోట్లు అప్పు. ప్రతి ఒక్కడికి 1.5 2 లక్షల కోట్ల ప్రతి హెడ్ మీద అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్లో. పరిశ్రమలు తాగలిగారా? లేకపోతే ఉద్యోగాలు కల్పించగలిగారా? లేకపోతే అవస్థాపన సౌకర్యాలు మెరుగైన సదుపాయాలు కల్పించగలిగారంటే ఏమీ లేవు. మీ వాళ్ళే లిక్కర్ స్కాములు, మీ వారే రెడ్ శాండిల్స్, లేకపోతే గంజాయి ప్రతి గ్రామం సార్. ఇవన్నిటికంటే నాగరాజు గారు నేను చూశాను దగ్గరుండి. చిన్నపిల్లలు 10th క్లాస్ చదివే వాళ్ళు కూడా గంజాయికి అలవాటు పడ్డారు. దాని మీద నియంత్రణ లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్. ఎక్కడ మూలాలన్నా కానీ ఆంధ్రప్రదేశ్తో ఎందుకు లా అండ్ ఆర్డర్ ఏం జరిగింది? ఎక్కడో ఒక ఎమ్మెల్యే వెళ్ళి దయచేసి అక్కడ ఓటర్ను కూడా కొట్టే పరిస్థితి వచ్చిందంటే ఈ దేశంలో ఎక్కడైనా చూశారు నాగరాజు గారు? మీరు కూడా దాదాపు 3 దశాబ్దాల అనుభవం ఉన్నది. ఎంతోమంది రాజకీయ నాయకులు, పార్టీలను, ముఖ్యమంత్రుల్ని దగ్గరగా చూశారు. ఏ రాజకీయ నాయకుడైనా ఓటర్ను కొడతాడా సార్? అతను 6:30 గంటల కాడి నుంచి ఓటేయడానికి ఉంటే లైన్లో 3 గంటలు వెయిట్ చేస్తున్నానని లైన్లో వెళ్ళొచ్చు కదా అని చెప్పి అన్నాడు. అన్నందుకే కొడితే అతను తిరిగి కొట్టాడు. ఏమైంది? ఉదయం 9:30 కొట్టాడు. ఈ జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల ప్రభావం చూపింది. అని ఇట్లా అధికార పార్టీ ఎమ్మెల్యే కొడితే ఎట్లా అని టీడీపీ కొట్టడం పక్కన పెట్టండి, గొడ్డలతో నరికారు సార్. ఈవీఎం మిషన్లనే పగలగొడుతున్నారు కదా సార్. గొడ్డలతో నరికారు సార్ ఒక ఆమెని. నువ్వు వాలంటీర్గా ఉంటావని ఆమె గొడ్డలతో నరికిన ఘాటుతో బయటకు వచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేవి ఎంత కీలక పాత్ర పోషిస్తాయో, ఎన్నికలు ఎంత కీలకమైన అందరికీ తెలుసు. అలాంటి ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికల్లో ఈవీఎంలను బద్దలు కొట్టారంటే ఎక్కడైనా ఉందా చెప్పండి? అది సీసీ కెమెరాలకు దొరికింది. అది లోకేష్ మార్ఫింగ్ చేశారని వీళ్ళు అంటారు. దానికి కూడా హైకోర్టుకి వెళ్తే ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని కన్సల్ట్ పోలింగ్ కేంద్రం కూడా వెళ్ళొద్దని చెప్పింది. నువ్వు చెప్పిన విజయ కదా నిరజాక్షి అన్నట్టు పరిపాలన వ్యవస్థలు అన్నీ ఉంటాయి సార్. 324 ఆర్టికల్ ప్రకారం మీకు తెలియదు కాదు. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఇండిపెండెంట్ బాడీ. మరి సాక్షాత్ అంబటి రాంబాబు గారు నా నియోజకవర్గ సత్యనపల్లిలో 5 బూతుల్లో రీపోలింగ్ చేయండి, ఎలక్షన్ కమిషన్ పోలీసులు సరిగ్గా నిర్వహించలేదు అని చెప్పి వెళ్ళటువంటి ఎంత హాస్యాస్పదం సార్. ఎలక్షన్ కమిషన్ డ్యూటీయా? సాక్షాత్ అప్పుడే వాళ్ళ మంత్రులు ఓడిపోయారని నైతికంగా ఒప్పుకున్నాడు. ఈరోజు 4, 5, 7 దశల పోలింగ్ 7 రౌండ్లు అయిన తర్వాత సాక్షాత్ వంశీ, కొడాలి నాని ఇద్దరు కూడా ఓడిపోతున్నారు తెలిసి బయటికి వెళ్ళిపోతున్నారు. అట్లా రోజా గారు కూడా బయటికి వెళ్ళి ఎక్కడ చెప్పండి. మంత్రులందరూ కూడా వాళ్ళకి అర్థమైపోయింది. అంటే మేము పరిపాలన ప్రజలకు అందించలేకపోయాం, మీ నియంత్రిత ధోరణితో వెళ్ళాం. ఎక్కడికక్కడ వీళ్ళ డబ్బులు సెటిల్మెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం. 3 రాజధానులు అన్నారు. ఎక్కడ రాజధాని పూర్తిగా రూపాంతరం చెందకపోవటం. కొండలు తొలిచి ఋషి కొండలను కూడా కరిగించి అక్కడ కొండలకు బోడిగుండు చేసి 400 కోట్ల విలాసవంతమైన భవనాలు కట్టారు. అక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంటే వెళ్ళలేకపోయారు. ఇప్పుడు అక్కడ టీడీపీ జెండాలు తీసుకుని కార్యకర్తలు పైన జెండాలు తీసుకెళ్ళి ఊపుతున్నారు. ఈ నేతృత్వం కాదని. ఓకే శ్రీనివాస్ గారు, అంటే రాష్ట్రంలో ఓటమి గురించి మనం పక్కన పెడితే ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి కూడా రాయలసీమ అనేది వాళ్ళకు ఒక కంచుకోట ఉంది. సీమలో చతికిల పడ్డారు అంటే అసలు పరిస్థితి ఏంటి? ధర్మవరంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రజల ముందు ఉండే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా ఓడిపోవడము, కేతిరెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే కీర్తిస్తూ ఆయనను కొనియాడిన పరిస్థితిని మనం చూసాం. ఆయన కూడా ఓడిపోయారు. చివరి నిమిషంలో బీజేపీ నుంచి బరిలోకి దిన సత్యకుమార్ గారు 5,500 అనూహ్యంగా గెలుపొందడం కూడా అసలు ఏంటి పరిణామం ఏంటి? అసలు హతవిధి అనుకుంటున్నారు అందరూ కూడా, ఏమీ చేయలేని పరిస్థితి. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే రాయలసీమ అభివృద్ధి పైన జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ వాసిగా ఉంటూనే రాయలసీమ అభివృద్ధిని ఏమాత్రం కాంక్షించకపోవడము, తన తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధి ప్రాజెక్టు కూడా పూర్తి అయితేనేమి ఇతర ఎత్తిపోతల పథకాలను ఏం పూర్తి చేయలేకపోవడము, ముఖ్యంగా సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని చంపి ఎవరైతే హత్య చేశారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిని తప్పించడానికి కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ కాలం శ్రమించారని ఎంతో శ్రమించారని వచ్చిన ఆరోపణలు కావచ్చు.
ముఖ్యంగా సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారు, వివేకానంద రెడ్డి కుమార్తె అంటే జగన్మోహన్ రెడ్డి గారి సోదరి ఆమె కూడా సునీత గారు కూడా బహిరంగంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం కూడా ఉంది, ఆయనకు తెలిసే జరిగిందని ఆరోపించడము. తల్లి విజయమ్మ కూడా ఎన్నికల సమయంలో అమెరికాకు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడము, కుమార్తెని గెలిపించండి అన్నారు తప్పితే కొడుకుని గెలిపించడం ఆమె కోరకపోవడము, ఇవన్నీ కూడా రాయలసీమ వాసుల్ని కలిసివేశాయి. రాజశేఖర రెడ్డి గుండెను ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని ప్రేమించాయి. కానీ వివేకానంద హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని రాయలసీమ జిల్లాల అంటే రాజశేఖర రెడ్డిని ప్రేమించిన హృదయాలన్నీ కూడా కలిసివేశాయి. అవన్నీ కూడా అందుకే వాళ్ళంతా దూరం కావడంతోనే రాయలసీమలో ఈ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా? మీ క్వశ్చన్ అన్నీ కూడా నేను చెప్పే కూడా మీరే చెప్పేశారు. ఎందుకంటే మీరు రాయలసీమ వాసి కాబట్టి మీరు పూర్తిగా సమాచారం ఉంది కాబట్టి. వివేకం అనే సినిమా ఒకటి మీలాంటి మిత్రులు చూశాను, ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూశాను. వివేకం చూసిన తర్వాత వివేకానంద గొప్పతనం ఏంటనేది తెలిసింది. నిజంగా అన్నకి అదే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రామలక్ష్మణ్ లాంటి వాళ్ళు, రామలక్ష్మణ్ అంటూ తనంతా కూడా సర్దే రాజకీయంగా హక్కును చేర్చుకుని వాళ్ళ పనులు చేసే విషయంలో వివేకానంద రెడ్డికి అంత పేరుంది. ఆ వ్యక్తి చనిపోయాడంటే దాని మాటున హార్ట్ అటాక్ అంటాం కావచ్చు, రకరకాల సిబిఐ ఎంక్వైరీ చేస్తామని అధికారంలో వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయకపోవటం, చివరికి సునీత ఒక డాక్టర్ అయి ఉండి ఆమె ఎక్కని మెట్టు లేదు గడప లేదన్నప్పుడు సుప్రీంకోర్టు దాకా పోరాడిన తీరు అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఉదాహరిస్తారు కానీ 33 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద, 21 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. ఆయన స్టిల్ ఇప్పుడు కూడా బెయిల్ మీద ఉన్నాడు. ఎక్కడైనా దేశం వదిలిపెట్టాలంటే పర్మిషన్ తీసుకువెళ్ళాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 26 కేసులు ఉన్నాయి. ఒక్క కేసులో ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ప్రజలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే సొంత కుటుంబ సభ్యులే మీరు అన్నట్టు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సొంత కుటుంబ సభ్యులు, సొంత సిస్టర్స్, నువ్వు రాజ్యాధికారం రావడానికి, నువ్వు అధికారం రావడానికి 16 మాసాలు ఏ ఆడకూతురు కూడా ఈ దేశంలో చేయలా. షర్మిల గారిని ఒప్పుకోవాలి. 16 మాసాలు పాదయాత్ర భర్తని బిడ్డల్ని కుటుంబాన్ని వదిలిపెట్టి కాలు కూడా బాగపోతే ఫిజియోథెరపీ చేయించుకొని ఆమె పదవీకాంక్ష కోసం చేయలా, అన్నని సీఎంగా చేయడానికి చేసింది. కానీ ఆమెకి ఏమైనా చేయగలిగారంటే చేయలా. చివరికి విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు ఉంటే ఆమెను తీసుకొచ్చి గౌరవంగా ఆ గౌరవ అధ్యక్షురాలు కూడా తీసేసుకున్నారు. ఇంకా ఎట్లా అంటే ఎవరికి చేస్తారు అంటే అధికారమే పరమావధి, నాకు తల్లి లేదు చెల్లి లేదు ఎవరు లేరు నా బావ లేరంటే ఇలానే ఉంటుంది. ప్రజలు కూడా నువ్వు కూడా మాకు అవసరం లేదన్నారు. ఇప్పుడు అంతే కదా జరిగింది. సొంత కుటుంబమే నిన్ను దేశించినప్పుడు ఇక ప్రపంచం నీ రాష్ట్రం ఎందుకు తీసుకుంటుంది? మీరు అన్నట్టు రాయలసీమలో కంచుకోట సార్, లాస్ట్ ఎలక్షన్స్లో 52 నియోజకవర్గాల్లో 49, అవును 3 మాత్రమే కుప్పము హిందూపురము ఉరవకొండ మాత్రమే టీడీపీ వశమే, 49 మొత్తం కూడా వైఎస్ఆర్. మరి అటువంటిది ఈ రోజున అక్కడ నిరాజనాలు పలికారంటే రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో 35 నియోజకవర్గాలు బలిజల ఓట్లు చాలా కీలకం. అది మీకు తెలియని అంశం కాదు. ఎప్పుడు టీటీడీ చైర్మన్ అయినా మెంబర్లు అయినా బలిజలు అవుతారు. తిరుపతిని కూడా పాలకొల్లో ఓడిపోయినా కానీ తిరుపతిలో బలిజలు గెలిపించారు. ఇంత బలిజల ఆధిక్యం ఉన్నప్పటికీ రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్క బలిజ కూడా సీట్ ఇవ్వకపోవడం కూడా అది కూడా కారణం. సాక్షాత్తు చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే అరణ్య శ్రీనివాసులు వైసీపీకి రాజీనామా చేసి తిరుపతి నుంచి పోటీ చేశారు. రాయలసీమలో ఎక్కడ కూడా ఒక్క నియోజకవర్గం కూడా బలిజలకు సీట్ ఇవ్వలేదు. నేను ఏం చేసినా కరెక్టే, నా మాటలు నా సామాజిక వర్గాన్ని పెట్టుకుంటా గెలిపించుకుంటానంటే కుదరదు. ఇక్కడ టీడీపీ నుంచి రాజంపేట టీడీపీ అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన బలిజ సామాజిక వర్గం, ఆయన టికెట్ ఇచ్చారు. టీడీపీ నుంచి జనసేన నుంచి ఆర్ఎన్ శ్రీనివాస్ గారు, జంగాలపల్లి శ్రీనివాస్ అలియాస్ ఆర్ఎన్ శ్రీనివాస్ గారు బరిలో నిలవడం జరిగింది. 2 బలిజలకు ఇచ్చారు. ఇక్కడ వైసీపీ నుంచి ఒక్కరు కూడా బలిజలు అంటే లెక్కలేని తనంగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు. డెఫినెట్గా 100% మీ దాంతో ఎక్కివేస్తా. అందుకని బలిజలంతా ఒకటే, పవన్ కళ్యాణ్ మాట విన్నారు. అక్కడ రైల్వే కోడ్ ఒక్కటే పోటీ చేసిన కూటమికి ధర్మం ప్రకారం స్నేహధర్మం ప్రకారం సాలిడ్గా నిలబడ్డారు. అందుకని బలిజలంతా అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల జగన్ పట్ల ప్రేమతో ఉండేవాళ్ళు కంప్లీట్ టర్న్ అయిపోయారు. అందుకని బలిజలతో పాటు బీసీలు ఇతర సామాజిక వర్గాలు కూడా మీరన్నట్టు ఆ యొక్క రాయలసీమ ప్రాంతం ఈ ప్రాజెక్ట్స్ పూర్తి చేయకపోవటం, విశాఖ భైరవ స్టీల్ ఫ్యాక్టరీ ఏదో తీసుకొస్తాం, ఐరన్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఏదో ఉక్కు తెస్తాను, ఎక్కడ తీసుకొచ్చావు జగన్ అని అడిగింది, సొంత సిస్టర్ అడిగింది. మరి ఎన్ని చాలా తేలైనప్పుడు రాయలసీమ రత్నాలసీమ ఒకప్పుడు కృష్ణదేవరాయలు ఏలైన రాయలసీమని నిర్లక్ష్యం చేసినప్పుడు మరి ప్రజలు ఎంత తీసుకుంటారు? వీటన్నిటితో పాటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య దీనిపై రాయలసీమలో వైసీపీకి ఈ ఘోర పరాభవము చేదు అనుభవం ఎదురు కావడానికి దోహదపడింది అనుకోవచ్చు. డెఫినెట్గా అది కూడా ఒక పాత్ర. అనేక పాత్రలు, అనేక కథలు, ప్రజలు విసిగి వేసారిపోయారు. కాబట్టి ఈ రోజున ఈ తీర్పు ఇంత దారుణంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి. మరి ఇప్పుడు ఇంతకాలము వైఎస్ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడిగా ఉన్నప్పటికీ కూడా
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటంతో పోలీస్ వ్యవస్థ అంతా ఆయన చేతుల్లో ఉండటం వల్ల వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుతూ వచ్చారు. ఆయన జైలుకు వెళ్లకుండా కాపాడుతూ వచ్చారు. రాష్ట్ర పోలీసుల నుంచి సిబిఐకి సహకారం అందించకుండా కేసు త్వరితగతిన పూర్తి చేయడానికి అవకాశాలు లేకుండా చేశారనేది ఇంతవరకు వచ్చిన విమర్శలు. అవునండి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది, వారు కూడా కసితో ఉన్నారు. మరి ఇప్పుడు షర్మిలాకు అటు సునీత గారికి సహాయం చేసే పరిస్థితుల్లో భాగంగా అంటే న్యాయం గెలవాలి, తప్పు చేసిన వారు ఎవరైనా జైలుకు వెళ్ళారనే ఒక మంచి ఉద్దేశంతో కొంటే చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుని రాష్ట్ర పోలీసులు సిబిఐకి సహకరించి కేసును త్వరితగతిన ముగించే పరిస్థితి వస్తే వైఎస్ వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఓకే, అది కక్షపూరిత ఇది కాకుండా యాజ్ ఏ రూల్ ప్రకారం ఎవరైతే తప్పు చేశారో దాంట్లో అప్రూవర్గా పడిన దస్తగిరి కావచ్చు, చట్టంలో ఏంటంటే యాజ్ ఏ లామెన్గా చెప్తున్నాను, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. మీకు చట్టం మీకు చుట్టమైనప్పుడు కొంతకాలమే మిమ్మల్ని రక్షించింది. అది కాదు అన్నప్పుడు మీరు అధికారం లేనప్పుడు ఇంకొకళ్ళు వచ్చిస్తారు, వాళ్ళ చేతిలో తీసుకొని ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా మీరు చేయండి, దీంట్లో ఎవరైనా దోషులు ఉన్నప్పుడు శిక్షించండి అన్నప్పుడు డెఫినెట్గా అవినాష్ రెడ్డి రేపు శిక్షార్హుడు అవుతాడు. అంటే సిబిఐ ఎంక్వైరీ కొనసాగుతుంది అంటే ఏపీ పోలీస్ పూర్తి స్థాయిలో సహకరిస్తే వివేకానంద రెడ్డి హత్య కేసు త్వరితగతిన పూర్తి పరిష్కారం కావాలండి. ఒక ఆడకూతురు ఆమె అప్ టు ఢిల్లీ దాకా ఒక డాక్టర్ గా మంచి పేరుంది ఆమెకు అపోలో, ఆమెకంటూ డాక్టర్. అంటే సునీతకు సొంత అన్న న్యాయం చేయలేకపోయారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయలేకపోయారు, చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని మనం భావించవచ్చా? డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఉన్నారు, ఇద్దరు న్యాయం చేస్తారని మనం భావించవచ్చు, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగిందని భావించవచ్చు. కాకపోతే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రెడ్ బుక్ పట్టుకొని లోకేష్ అందరినీ శిక్షిస్తానంటే అప్పుడు ఏదో ఎమోషన్స్తో కార్యకర్తల్ని ఉత్తేజపరచడానికి అనుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కరిని కక్ష ధోరణిలో ఒక్కొక్కరు అంత చూస్తామనే అది మంచి పద్ధతి. కరెక్ట్. ఏమంటారు నారాజు గారు? మీకు అనుభవం ఉంది, మీకు సఫిషియెంట్ మెజారిటీ ఇచ్చారు, మిమ్మల్ని కాదని మిమ్మల్ని నిర్లక్ష్యంగా వివరించిన వాళ్ళందరికీ దేవుడే తీర్పిచ్చారు అనుకోవచ్చు. మంత్రి పదవులు మొత్తం పోయినాయి, ఇప్పుడు సింగిల్ డిజిట్ కి పరిమితం చేశారు. వాళ్ళకి వీళ్ళకి తేడా లేకుండా పోతుంది. లోకేష్ గారు కక్షపూరిత పనులు చేస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఇక వాళ్ళకి వీళ్ళకి తేడా లేకుండా పోతుంది. అంటే కేవలం ఒక మంచి సుపరిపాలన అందించడానికే లోకేష్ గారు సీఎం గా భావించే లోకేష్ గారు సుపరిపాలన అందించి ముందుకు వెళితే ప్రజలు కీర్తిస్తారు. గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ పరిపాలన గాడిలో పెట్టాలి, ముందు పరిశ్రమలు తేవాలి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని తేవాలి, అమరావతిని పూర్తి చేయాలి. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు చేసినప్పుడే ప్రజలు మనల్ని పొందుతారు. ఇక్కడ ముఖ్యంగా మరొక విశేషం మనము గమనించవచ్చు. కేంద్రము అంటే దాదాపు 400 పైచిలకు స్థానాలు మాకు వస్తాయి ఎన్డీఏ ప్రభుత్వం ఆశించింది, కానీ వాళ్ళకు 300 లోపే వాళ్ళకి స్థానాలు వచ్చింది. ఇందులో కీలకము ఏపీ నుంచి 16 ఎంపీలు టీడీపీ, 2 జనసేన ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ ఒక బలము ఎన్డీఏకి చాలా అవసరము, చంద్రబాబు నాయుడు సహకారం కూడా ఎన్డీఏకి చాలా అవసరం అనమాట. ఈ పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ నిలువరించడం కావచ్చు, ఏపీకి ప్రత్యేక హోదా అవకాశం కావచ్చు, పోలవరం త్వరితగతిన పూర్తి చేసే అవకాశం కావచ్చు, పూర్తి స్థాయిలో ఏపీని ఒక అభివృద్ధి పథంలో నడిపించడానికి ఇది ఒక మంచి అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు, మన పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు. 100% అద్భుతమైన అవకాశం వచ్చింది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల అవసరం ఇప్పుడు సెంట్రల్కి అవసరమైంది. మీరు అన్నట్టు అన్ని సర్వేలు 350-400 వస్తే ఇంకెవరు అవసరం లేదు అనుకున్నారు, ఇప్పుడు బొటాబొట్టి మెజార్టీ. చివరికి ఉత్తరప్రదేశ్లోనే చూశారు మనం, అఖిలేష్ కుమార్ యాదవ్ ఎన్ని సీట్లు తీసుకున్నాడు. ఆ సిచ్యువేషన్లో నితీష్ కుమార్ అక్కడ చాలా కీలకం అవుతాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దక్షిణ భారతదేశం చాలా కీలకం, ఆంధ్ర తెలంగాణ, అందుకని ఇక్కడ 8 సీట్స్ వస్తున్నాయి. అక్కడ 25 సీట్లు చాలా కీలకమే. 25 4 పోతే 21 సీట్లు మీ చేతిలో ఉంటాయి. 21 సీట్లు రేపు కీలకం ఏది మీకు ప్రధానమంత్రి అవడానికి. కాబట్టి మీరు దీర్ఘకాలిక కోరికల అప్పుడు మోదీ గారు వాగ్దానం చేసినట్టు మట్టి గంగాజలం తీసుకొచ్చినట్టు ఢిల్లీని తలదన్నే రాజధాని చేస్తానని చెప్పాడు. కానీ ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ప్రయత్నం చేయాల. ఎందుకంటే నా మెజార్టీ లేకుండా వాళ్ళు వచ్చారు కాబట్టి నేను చేయలేకపోయినా అన్నాడు, అంతే కదా. ఇప్పుడు మీ అవసరం వచ్చింది, ఇప్పుడు వీళ్ళ పరీక్ష చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పరీక్షే. రాజధాని పూర్తి చేయాలి, పోలవరం పూర్తి చేసుకోవడం, నిధులు తెచ్చుకోవాలా, స్పెషల్ స్టేటస్ తీసుకురావాలా, మీరన్నట్టు విశాఖ స్టీల్ కూడా ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాలా. ఇవన్నీ చేయగలరు, వీళ్ళు చేయగలరు నమ్మకం చేస్తే భవిష్యత్తులో మరలా వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఇంత పరిస్థితి వచ్చింది, సింగిల్ డిజిట్కే వైసీపీ పరిమితం అవుతోంది ఇక్కడ. అంటే భవిష్యత్తులో ఇక వైసీపీ పార్టీ అనేది ఒకటి ఉంటుందా? ఒక చర్చ అప్పుడే మొదలైంది. ఇక ఎవరు ఉండరు, జగన్మోహన్ రెడ్డి గారితో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ ఆయన మీద కేసులు బెయిల్పై ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపిస్తారు, మిగిలిన వారిని ఇక టీడీపీలోకి స్వాగతం పలికేస్తారు. ఈ పరిస్థితుల్లో ఇక పార్టీ అనేది ఉండదు. 2029 నాటికి వైసీపీ అనేది కనిపించదు. అంతో ఇంతో వీలైతే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, కూటమి బలపడుతుంది. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ బలపడుతుంది. అంతో ఇంతో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది. ఇంకా వైసీపీ
వైసీపీ కనిపించదు, కనుమరుగవుతుంది, జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు కనిపించకుండా పోవాలని మనం అనుకోడు, కానీ వయసు ఉంది సఫిషియెంట్గా ఆయనకి. చేసిన తప్పులు సరిదిద్దుకుంటే మళ్ళీ ఒక అవకాశం ఉంటుంది. రేపు పోటీ పవన్ కళ్యాణ్కి ఈ సేమ్ ఇద్దరు ఒకే ఏజ్, 5 వయసు ఇద్దరికి. చేసిన తప్పులు సరిదిద్దుకుంటే మంచి పరిపాలన అందించవచ్చు. సఫిషియెంట్ టైం, రాజకీయాల నుంచి దూరం అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చిన సింగిల్ డిజిట్కి ఎందుకు వచ్చినాయి, ఎందుకు ప్రజల మనల్ని పొందలేకపోయామని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా మొన్న 60 మంది వస్తేనే 2014లో ఆయన నెలల అసెంబ్లీకి 60 మెంబర్స్ వచ్చారు. 67 ఓకే, మీదే కరెక్ట్. ఇప్పుడు సింగిల్ డిజిట్ అంటున్నారు. అది ఎంతకు పరిమితం అయిద్దో, 14, 10 లేదా 9 అని తెలియట్లా. వెళ్ళాలన్నా కూడా అక్కడ రఘురామకృష్ణ అధ్యక్ష పదవిలో కూర్చుంటారట కదా. ఇప్పుడు ఈయన వెళ్తాడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే అవకాశం లేదు. అసెంబ్లీకి వెళ్ళాలి. ప్రజలు నేను ఆశీర్వదించాలి. మళ్ళీ ప్రజలు ఇక్కడ ప్రశ్నిస్తారు, ఇక్కడ నీకు ఎందుకు ఇచ్చావు, నీకు ఇన్ని సీట్లని ఇచ్చావు, కానీ మా తరపున వాళ్ళ తరపున ఒకరైనా మాట్లాడాలి కదా. మరి అక్కడ రఘురామకృష్ణరాజు కూర్చుంటే ఎలా? ఇప్పుడు అధ్యక్ష అనాలి కదా. ఎన్ని సో మెనీ పారామీటర్స్ ఉంటాయి. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా ఎంత భయప్రాంతాలకు గురి చేసి, వాళ్ళని మానసిక క్షోభ గురి చేసి, రఘురామకృష్ణరాజు ఒక ఫ్యాక్టర్ కూడా ఉంటుందండి ఇక్కడ. అధికార పార్టీలు ఉండి స్వపక్షం విపక్షం లాగా తన గుండెల మీద పోలీసులు కొంతమందిని కూర్చోబెట్టి సర్జరీ చేయించుకున్నానన్నా కానీ వినకుండా ఆయన్ని టార్చర్ చేసిన మాట వాస్తవం. ఆయన చెప్పినట్టుగా కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయనకు కూడా. సొంత నియోజకవర్గం నర్సాపురంలో 4 సంవత్సరాలు తన పుట్టిన ఊరు, తన ఇల్లుండి, తన ఆస్తులుండి అక్కడికి వెళ్ళలేకపోయాడంటే ఎంత నరకం సార్, ఎంత మానసిక క్షోభ చెప్పండి సార్. ఆయన స్వపక్షల విపక్షంలాగా 4 సంవత్సరాలు దీనికోసం పోరాడాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు కోసమే ఈ రోజు ఉండి నుంచి ఆయన అనుకున్నాడు ఎంపీ అవుదామని. అది ఎందుకు కాలేదో తెలియదు, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అవుదామని ఉండి ఎమ్మెల్యే స్పీకర్ కాబోతున్నాడు అంటున్నారు. ఇమాజిన్ చేయండి ఎలా ఉంటుంది పరిస్థితి. డెఫినెట్ గా ఆయన యువతల లెజెండ్ బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా నడుచుకుంటూ వస్తుంటే, గబ్బర్ సింగ్, కొమరం పులి నడుచుకుంటూ వస్తూ రంజుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు రచ్చబండ ద్వారా రచ్చ చేసిన రఘురామకృష్ణరాజు గారు ఒకవేళ మీరు చెప్పినట్టు స్పీకర్ పదవి తమ్మినేని సీతారాం కూడా ఓడిపోయినట్టున్నాడు. అయిపోయింది వాషౌట్. కాబట్టి ఈయన కనుక అయితే కనుక సరికొత్తగా ఉంటది. ఈయన చమత్కారాలు, ఈయన మాటలు, ఈయన మాట తీరు, ఈ మధ్య సాహిత్యం కూడా నేర్చుకుంటున్నారు. మీరు చూసే ఉంటారు, ఇంటర్వ్యూ కూడా చాలా చేశారు. కాబట్టి చాలా సఫిషియెంట్ టైం దొరికింది ఆయనకి. డెఫినెట్ గా ఆయన బాధ, ఆయన పడిన ఈ 5 సంవత్సరాల నరకం అన్ని కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీలో వస్తే డెఫినెట్ గా ఆయన చూసుకుంటాడు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఖాతా తెరవకపోయినప్పటికీ కూడా ఒక 3% వరకు ఓట్లను అయితే తన ఉనికిని కాపాడు. అయితే భవిష్యత్తులో అంటే 2029 నాటికి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్యారలల్ గా కాంగ్రెస్ పార్టీ సమాంతరంగా ఎదిగే అవకాశం ఉందంటారా? ఉంటుంది. ఎందుకంటే షర్మిల రూపంలో ఇప్పుడు షర్మిల అందిపుచ్చుకుంటే అద్భుతమైన అవకాశం కాంగ్రెస్. మరి ఇప్పుడు షర్మిల 2029 నాటికి కాంగ్రెస్ పార్టీకి పూర్వం తీసుకొచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీకి ఆమె ఆయువు పోస్తే మాత్రము మరి వైఎస్ జగన్ గారి పరిస్థితి ఏంటి 2029? జగన్ గారు మరి రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి. ఆయన ఇప్పుడు ఈ 9 మందితో, ఈ 10 మందితో సింగిల్ డిజిట్తో ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల కోసం ఎలా పోరాడతారు, తప్పులు జరిగింది సరిదిద్దుకొని ఎలా వెళ్తాడనేది, వెళ్ళగలడా లేకపోతే అతని వ్యాపారాల మీద దృష్టి పెడతాడా, రాజకీయాలు ఉండగలడా అనేది రాబోయే కాలమే సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకు వెళ్ళాలంటే మళ్ళీ పాదయాత్రలు అన్నీ చేస్తారేమో. అంటే పాదయాత్రలో చేసిన వారందరూ కూడా అధికారంలోకి వస్తున్నారు. అంటే 2029 అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తారేమో. ఒకసారి మనం అనుకోవచ్చా పాదయాత్ర చేస్తారని? చూడాలి, ఎలా ఉంటుందో చూడాలి. మనం ఇప్పుడే ప్రిడిక్షన్ చేయలేం కదా సార్ నాగరాజు గారు. ఓకే, ఓవరాల్ గా ఆ రోజు శపథం చేసి ఈ రోజు విజయ పథంలో నడిచిన చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా చూస్తారు? ఈరోజు శపథం చేసింది చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకుంటున్నారు. ఆ శపథానికంటే ముందు జగన్ నిన్ను అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని లక్షలాది మంది శపథం చేయటం అది గొప్ప. మీరు గమనించారా? ఇంత ఆవేశం ఏంటి అని నాగరాజు గారు అనుకుని ఉంటారు, చందు శ్రీనివాస్ అనుకుని ఉంటారు, నేను అనుకున్నా ఇంత పనికిరాదు రాజకీయాల్లో అనుకున్నా. కానీ తన ఆలోచన వెనక, తన ఆవేదన వెనక ఇంత ఉందని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుంది. అంటే అంత కసి, అంటే ప్రభుత్వాన్ని ఇంత నియంత్రిత ఉన్నాడు కాబట్టి ఈయన దించాలనే కసితో చేశారు. 5 ఏళ్ల పాటు ఒక హీరోలాగా అధికారాన్ని చెలాయించిన జగన్మోహన్ రెడ్డి గారు చివరి దశలో చతికిల పడిపోయి ఇలా ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్నారు. అంటే అసలు ఆయన వ్యవహార శైలి అంటారా, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు అంటారా? కారణం ఏమంటారు? అసలు సకల శాఖ మంత్రి పాత్ర చాలా ఉంది. అంటే పూర్తిగా సమాచారాన్ని తెలియజేయకపోవటం,
ఏది మంత్రి మాట్లాడాలన్నా ఏది ఎమ్మెల్యే మాట్లాడాలన్నా ఆయన డ్రాఫ్ట్ ఇవ్వాల్సిందే. ఎవరు కొత్తగా తీర్చుకొని పోతిన మహేష్ చేత మీరు చూశారు కదా ఎన్ని విమర్శలు చేశారు, అది ప్రజలు చూశారు. ఇప్పుడు పోతిన మహేష్ గారి పరిస్థితి ఏంటంటారు అసలుకి? విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా రెపరెపలాడుతుంది, ఇక్కడ సుజనా చౌదరిని గెలిపించే ప్రసక్తే లేదు, ఎలా గెలుస్తాడో చూస్తానంటూ శబ్దం చేశారు కదా, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు అక్కడ ఉంటే రేపు ఎమ్మెల్సీను ఏదో ఒక నాయకుడికి ఎదిగేవాడు. పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నంత వరకు ఆయన ఒక గొప్ప హీరోగా ఒక ధీరుడుగా చూసిన పోతిన వెంకట మహేష్ గారు ఆ పార్టీ నుంచి బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ గారు బినామీ ఆస్తులు అంటూ నానా అవాకులు జవాకులు పెళ్ళాడు కదా, ఈరోజు ఆయన పరిస్థితి ఏంటి? ఎన్ని కార్లు అది ఇది అగమ్య గోచరమే. వీళ్ళందరూ కూడా మరి ఎలా ఉంటారో ఎలా చేస్తారో రేపు చూడాలి. జనసేనలో ఉంటే కొద్దిగా గౌరవంగా ఉండిండు, గౌరవప్రదమైన పదవి కూడా వచ్చింది, ఎమ్మెల్సీ మీరు చెప్పినట్టు ఎమ్మెల్సీ మరి ఏది కాకుండా రెండుకి సెంటర్ ఏవడన్నట్టుగా మీరు వైసీపీలో ఆయన చేసేది ఏంటంటారు? డెఫినెట్ గా సార్, ఇక్కడ ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, మన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో మీరు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ 1.5 year నుంచి నేను మన ఛానల్లో అందరితో ఆల్మోస్ట్ ఆల్ యాంకర్స్తో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయిన తీరు, నాయకుడిగా పరిపూర్ణ చెందిన ఇది, అతను ఏ విధంగా అవుతాడనేది మొదటి నుంచి చెప్తున్నా. నేను ఇక్కడ ఛానల్లో చెప్తా ఉన్నా. ఈరోజు కూడా మార్నింగ్ కూడా డిస్కషన్ చేస్తాను. ఈ రోజున నేషనల్ మీడియా కూడా పవన్ కళ్యాణ్ వైపు చూసిందంటే అతని చిత్తశుద్ధి, అతని డెడికేషన్ మనం కాదనలేదు. ఈ సందర్భంగా ఆయన గురించి నేను రాసుకున్న 2 మాటలు చెప్తా. చెప్పండి. కులాన్ని దాటి అర్ధాలని అహాన్ని తుంచి అభిమానం అనే మొత్తు విడిచి స్వీయ బలం ఎరిగి స్వీయ నియంత్రణ చేసుకొని స్వార్థాన్ని తోసి త్యాగాన్ని నమ్మి 40-50 సీట్లు అడగల, మేము కోరుకున్నాం 40-50 అడుగులని, కానీ 21 సీట్లే పరిమితమయ్యాడు. ఓటమికి కుంగిపోకుండా, దశాబ్దం ఎక్కడ ఎమ్మెల్యే కాల, పొగడ్తలకు పొంగిపోకుండా, తెగడ్తలకి వంగిపోకుండా, కల్మషానికి లొంగిపోకుండా, ఏ పట్టు పట్టుకోవాలో ఆ పట్టు గట్టిగా పట్టి, ఎవరిని ఎక్కడ కొట్టాలో అక్కడ గట్టిగా కొట్టి, మాటల తోటలతో మహాయజ్ఞం చేపట్టి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి, వీర విప్లవ ప్రపంచన విజృంభణల దిగ్విజయ డంకా మోగిస్తూ నెగ్గిన పవన్ కళ్యాణ్కి మీ సుమన్ టీవీ సాక్షిగా అభినందన తెలియజేస్తాం యాజ్ జర్నలిస్ట్గా. ఎందుకంటే ఇన్ని కోణాలు మామూలు విషయం కాదు. ఇంత దశాబ్దాలుగా రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇటువంటి వాటి మధ్య ఏ రాజకీయ అనుభవం లేని తన అన్న చాటున రాజకీయం నేర్చుకొని, అన్న కూడా రాజకీయాలు పనికిరాదని వెళ్ళిన తమ్ముడుగా ఈరోజు తమ్ముడు గురించి అన్న ట్వీట్ చేశాడు, నీకు ఎక్కడ తగ్గాలో తెలుసు తమ్ముడు, నువ్వు మొక్కవని ధైర్యంతో పోరాడావు, నువ్వు కింగ్ మేకర్ ఈ రోజున. చంద్రబాబు గారు ఆయన కంగ్రాట్స్ చెప్పడం జరిగింది, తమ్ముడు సోదరుని అభినందించడం జరిగింది. నిజంగా ఎందుకంటే గొప్ప వ్యక్తికి అవకాశం ఇవ్వాలండి. ఇటువంటి వ్యక్తులు స్వార్థం లేని వాళ్ళు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని, నేను మార్నింగ్ కూడా చెప్పి 5,500 రైతులకి 34 కోట్ల డబ్బులు ఎవరు ఇచ్చారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు చెప్పండి. ఏ రోజైనా రూపాయి సొంత డబ్బులు, కోట్ల రూపాయల దానం ఎవరు చేస్తారు సార్? ఏదో చేయాలని తప్పన ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అది ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఓటు పోలరైజేషను, ఓటు ట్రాన్స్ఫర్మేషను, జనసేనకి టీడీపీకి, మళ్ళీ జనసేనకి బీజేపీకి, ఈ 3 పార్టీలు కలవబట్టే ఈ రోజు అఖండమైన మెజార్టీ. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి కావచ్చు, ఏపీలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమి కావచ్చు, రెండు కూడా ఎలా చూస్తారు అసలుకి? ఇద్దరు సన్నిహితులే. బీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక సలహాలు తీసుకునేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఏ అవసరం వచ్చినా రాజకీయంగా కేసీఆర్ గారి సూచనలు సలహాలు తీసుకునేవారు. ఇటీవల కేసీఆర్ గారు, కేటీఆర్ కూడా మాకున్న సమాచారం మేరకు మా సర్వేల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలుస్తున్నారు, ముఖ్యమంత్రి కాబోతున్నారని గట్టిగా చెప్పారు. మరి ఇద్దరు కూడా ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ చతికిల పడ్డము, అటు ఏపీలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోవడాన్ని ఎలా చూస్తారంటారు? యాదృచ్ఛికం కాదు, వాస్తవమే. ఇదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగింది కాదు, స్వయంకృత అపరాధం. అవునంటారా కాదంటారా? అవుననే అంటాను. మొన్న 2వ తారీఖు వరకు 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్ సార్ హైదరాబాద్. ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇక్కడున్న ఇప్పుడు కూడా పరిష్కరించుకోవాలా, అయిపోయింది, ఇక కామన్ క్యాపిటల్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే అండి, మీరు అన్నట్టు కేటీఆర్ గారు అక్కడ వచ్చేది మా మిత్రుడు జగన్ అన్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ వచ్చేది చంద్రబాబు నాయుడు కోట అన్నాడు ఆయన, ఎందుకంటే గురువు గారికి అన్నాడు. అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం జగనే వస్తాడు నా సన్నిహితులు చెప్పారన్నారు. ఇక్కడ ఇన్ని రకాలుగా ప్రిడిక్షన్ ఇచ్చిన మీరు రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు శిష్యుడు అంటున్నారు. ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో ముడ్డు మీద కొడతానన్నాడు ఆయన. మీరు గమనించాలి, నేను కొలీగ్ ఒక ఎమ్మెల్సీగా నేను పార్టీలోకి వెళ్ళాను తప్పితే నేను ఆయన కింద శిష్యరికం చేయలేదనుకున్నా కాదనుకున్నా. చంద్రబాబు నాయుడు అనే కర్మాగారంలో తయారైన వ్యక్తే రేవంత్ రెడ్డి. ఓకే, ఎక్కడ డైరెక్ట్గా ఎమ్మెల్యే కాల, జెడ్పీటీసీ ఎదిగి డైరెక్ట్గా సీఎం అయ్యాడు. ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. 21 సంవత్సరాల వయసులో ఒక రిపోర్టర్గా ఉన్న వ్యక్తి ఒక చిన్న కార్పెంటర్ స్థాయి నుంచి ఈ రాష్ట్రానికి సీఎం కావాలని అనుకున్నాడు. అనుకుంటే కామెడీ అనుకున్నారు,
కానీ కాంగ్రెస్ లాంటి యోధారు యోధులు వీళ్ళందరినీ కాదని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓవరాల్గా ఈరోజు ఫలితాలను బట్టి అధికారం ఉంది అనే అహంతో ఎవరైనా విర్రవీగితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి కావచ్చు, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి కావచ్చు, ఒక గుణపాఠంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా నాగరాజు గారు, ఇప్పుడు పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ సరే అట్లా అయిపోయింది, ప్రభుత్వం పోయింది. పార్లమెంట్లో చూడండి 0 బీఆర్ఎస్కే. ఏంది పరిస్థితి, ఏంది విపత్కర పరిస్థితి? పార్టీని బతికించుకుని 63 మంది ఎమ్మెల్యేలు మీకు ఉన్నప్పుడు పార్టీని బతికించుకో అన్ని పార్టీలందరినీ లాగేసేసుకున్నారు. ఏమైంది ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి? ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనుకున్నారు సార్ కేసీఆర్ గారు. ఎక్కడున్నాడు ఇప్పుడు? రాష్ట్రం చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించలేకపోయారు కదా. ఇక్కడ ఒక్క ఎంపీ కూడా కాలేకపోయాడు కదా. తన కూతుర్ని కూడా కేసులో ఇరుక్కుంటే అది కూడా తప్పించుకోలేని పరిస్థితి. అంటే ఎవరైనా ఒకటి రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ సార్. చట్టంలో ఎవిడెన్స్ ఉన్నప్పుడు దాని ప్రకారం చట్టంకి ఎవరు చుట్టం కాదు. తాత్కాలిక ఉపశమనమే తప్పితే దీర్ఘకాలిక పాయింట్ ఆఫ్ వ్యూలో న్యాయమే గెలిచిద్ది అన్నట్టు ఉంటుంది. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా నేనే గెలుస్తాను, నేను చెప్పినట్టు వినాలనే భావన ఏదైతే ఉందో వ్యక్తి కాదు సార్ నాగరాజు గారు. వ్యవస్థ బాగుంటే సమాజం బాగుంటుంది. నేనే అనే అహం అనేది మనిషికి చేరినప్పుడు పతనం స్టార్ట్ అవుతుంది. దానికి నిలువెత్తు నిదర్శనం ఈ పరిణామాలు, ఈ యొక్క తీర్పు. చూద్దామండి ఈ పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా నిన్నటి రోజు ఈ సమయానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు చెప్పిన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ, రేపటి రోజు సంబరాలకు అందరూ సిద్ధంగా ఉండండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు చూస్తే ఆయన అనుకున్నది ఒకటైతే ఇంకోటి జరిగిందేనా, ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తారు అన్నది కూడా మనం వేచి చూద్దాం. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.